దేవుని యొక్క ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం విశ్వసించాలి అని చెబుతూ ముఖ్యంగా ప్రభు చెప్తున్నాడు, తన ఏకైక కుమారుని మనకు ఎందుకు ఇచ్చారంటే మనమందరము రక్షింపబడాలని, మనమందరము వెలుగులో నడవాలని, మనమందరము నిత్య జీవానికి వారసులుగా మారాలని. కావున అందుకే ప్రేమలు పలు రకాలు. డబ్బు మీద ప్రేమ ఉన్నవాడిని లోభి అంటారు, వస్తువుల మీద ప్రేమ ఉన్నవాడిని వ్యామోహితుడు అంటారు, స్త్రీల మీద ప్రేమ ఉన్నవాడిని మోహము అంటారు, తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగిన వాడిని వాత్సల్యం గలవాడు అంటారు, ఇక దేవుని మీద ప్రేమ కలవాడిని భక్తుడు అంటారు. అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, నేను శాశ్వతమైన ప్రేమ